రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలో మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి చాలామంది అయితే ఫ్రెండ్స్ అయితే మనకైతే రైతు మిత్రులు అయితే చాలా వరకు అయితే కామెంట్ చేస్తారు. మనకు సాగరిక Z++ మరియు సాగరిక గోల్డ్ ఈ రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి బ్రదర్ అని చెప్పమని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తారు. వారందరి కొరకు అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు మంచి మీకైతే అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు సాగరిక Z++ అనేది మనకు చాలా సంవత్సరాల నుంచి అయితే అందుబాటులోకి ఉంది. ఈ మధ్య కాలంలో మనకు సాగరిక గోల్డ్ అనేది కొత్తగా ఇఫ్కో వారు అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సాగరిక Z++ గురించి చూసినట్లయితే దీనిలో మనకు సముద్రంలో ఉన్న రెడ్ మరియు బ్రౌన్ ఆల్గే నుండి ఈ నాచు నుండి మనకైతే చార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సాగరిక Z++ చూసినట్లయితే మనకు ఈ వరిలో పిలకలు రావడానికి అయితే అధికంగా పిలకలు రావడానికి ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా దీన్ని మనం నాటు వేసే సమయంలో లేదా ఒక 15 రోజులకు లేదా ఒక 30 రోజులకు, అంటే ఈ పంట కాలంలో దాదాపుగానైతే 3 సార్లు అయితే ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ Z++ని కూడా మనం ఈ విధంగా ఉపయోగించడం, అలాగే మనకు సాగరిక గోల్డ్ కూడా ఏంటంటే 2 గ్రామ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఏదైతే మనకు ఈ సాగరిక గోల్డ్ అనేది అందుబాటులోకి వచ్చిందో దీనిలో మనకు హ్యూమిక్ యాసిడ్ అనేది కొంచెం యాడ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో వేరే అంటే సాగరిక Z++లో ఉన్నవి, అలాగే మనకు దీంట్లో ఓన్లీ ఈ సాగరిక Z++లో హ్యూమిక్ యాసిడ్ ఉండదన్నమాట. కాకపోతే మనకు దీంట్లో వచ్చేసి మనకు ఈ సాగరిక గోల్డ్లో మనకు హ్యూమిక్ యాసిడ్ని యాడ్ చేయడం జరిగింది. ఈ హ్యూమిక్ యాసిడ్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దీన్ని మనం ఉపయోగించడం వలన నేలని మెత్తదనంగా చేసి వేరే వ్యవస్థ అంటే తొందరగా ఈ భూమిలోకి చొచ్చుకొని పోయేలా చేస్తుందన్నమాట. అందుకని ఈ సాగరిక గోల్డ్ అనేది మనకైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే రైతులు అయితే ఎక్కువ శాతం అయితే మనకు ఈ ముందు నుంచోనైతే మనకు ఈ సాగరిక Z+ని ఉపయోగించడం జరుగుతుంది. కాకపోతే దీంతో పాటు మనకు లిక్విడ్ సాగరిక గోల్డ్ మరియు అలాగే మనకు ఈ సాగరిక అనేది కూడా మనకు అయితే ఇంతకుముందు అయితే అందుబాటులోకి ఉంది. అంటే లిక్విడ్ సాగరిక అయితే అందుబాటులో ఉంది, కాకపోతే ఈ గ్రానువల్స్ అందుబాటులో నుంచి వచ్చినట్టు రెండు ఒకటేసారి అయితే మనకు తీసుకురావడం జరిగిందనమాట. అయితే మనం ఈ లిక్విడ్ గురించి మనం చూసినట్లయితే మనం ఈ లిక్విడ్ని కూడా మనం సాగరిక గోల్డ్ వచ్చేసి సాగరికని కూడా ఎకరాకు 400 ml అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం ఏదైనా రసాయన మందులు స్ప్రే చేస్తున్నప్పుడు మనం దీన్ని కలిపి స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచి అంటే పిలకలు రావడానికి, అలాగే ఒకవేళ గ్రోతింగ్ లేదనుకోండి వరి మొక్క గ్రోతింగ్ వచ్చే విధంగా, అలాగే మనం ఏదైనా లోపాలు ఉన్నప్పుడు అలాగే అంటే పిలకలు రావట్లేదు. అదే కాకుండా మనకి ఏదైనా ఉదాహరణకు చూసుకున్నట్లయితే పచ్చదనాన్ని కోల్పోయి ఈ పీలగా మారినప్పుడు ఇలాంటి సందర్భంలో కూడా మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనం ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు మెయిన్గా మనం యూరియాతోనే కాకుండా మనం వేరే ఇతర గుళికలు పురుగుల మందులకు సంబంధించినటువంటి గుళికలతో కూడా మనం అయితే కలిపి దీన్ని అయితే స్ప్రే చేయడానికి, అంటే పురుగు మందులలో లిక్విడ్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనం ఈ గుళికలను అయితే కూడా మనం ఈ రసాయన మందుల అంటే ముగిపురుగు నియంత్రణ చల్లేటువంటి గుళికలను కూడా మనం అయితే కలిపి చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం ఈ సాగరిక Z++ని అయితే ఎకరానికి 10 kg చల్లవలసి ఉంటుంది. అలాగే ఈ సాగరిక గోల్డ్ని కూడా మనం ఎకరానికి 10 kg చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రెండింటి మధ్యనైతే వ్యత్యాసం ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు సాగరిక చూసుకున్నట్లయితే 10 kg 450 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే మనకు సాగరిక గోల్డ్ చూసినట్లయితే ఎకరానికి 10 kg చల్లుకోవాలి, కానీ 5 kg ప్రైస్ వచ్చేసి మనకు 375 రూపాయల వరకు అయితే అందుబాటులో ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో హ్యూమిక్ యాసిడ్ యాడ్ చేయడం వల్లనే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. మనం సపరేట్గా హ్యూమిక్ యాసిడ్ తీసుకొచ్చి మనం ఈ సాగరిక Z++లో కలిపి కూడా మనం చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది. మెయిన్గానైతే వీళ్ళు ఏం చేశారంటే రైతులకు మనం హ్యూమిక్ యాసిడ్ని మనం వేరే మార్కెట్లో వేరే విధంగా అందుబాటులో ఉంది, కాకపోతే ఈ గ్రానువల్స్ తోటి మనం చల్లుకున్నట్లయితే మనం రెండు ఒకటేసారి పనిచేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళైతే రైతులకు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఏదైనా సాగరిక గోల్డ్ కానీ ఎప్పుడైనా చల్లితే దాని రిజల్ట్ ఏ విధంగా ఉందని అయితే నాకైతే కామెంట్ చేయండి. కాకపోతే నేను కూడా తెలుసుకుంటాను. అంటే నేనైతే ఇంతకుముందు అయితే Z++ అనేది సాగరిక Z++ అనేది అయితే చల్లడం అయితే జరిగింది. పిలకలు కూడా రావడం అయితే బాగానే ఉంది. అంటే దాని పనితనం అయితే బాగుంది. అంటే దీనికంటే ఎక్కువగా పనితనం ఉంటుందని మరి దీనిలో మనం ఇఫ్కో వారు అయితే చెప్తారు. మీరు
దీంట్లో ఈ వీడియోలో అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకురని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఇంకా ముఖ్యంగా పోషకాలు చూసినట్లయితే మనకైతే ఈ మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. మొక్కకు మంచి పోషకాలను అందించడం అప్పుడే అయితే మొక్క అనేది గ్రోతింగ్ మంచిగా ఉండడం జరుగుతుంది. ఈ గ్రోతింగ్ ముఖ్యంగా ఈ పోషకాలు అందకపోతే ఏమవుతుందంటే మొక్క వేరే వ్యవస్థ అనేది పెరగదనమాట. మొక్క వేరే వ్యవస్థ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనకైతే మంచిగా ఎదుగుదల ఉండి పిలకలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మొక్క పెరుగుదలలో మనం ఏంటంటే ఈ గాలి వెలుతురు అనే దాన్ని కూడా మొక్కకు అందే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం అయితే మంచిగా ఈ గ్రోతింగ్ అనేది ఉంటుంది వరి మొక్క. ముఖ్యంగా రైతులు ఇంకోటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వరికి ఈ నీటిని పెడుతున్నప్పుడు ఏంటంటే సూర్యరశ్మి మొక్కకు అందే విధంగా అప్పుడప్పుడు కొంచెం తక్కువ నీటి పరిమాణాన్ని మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఒకవేళ ఎక్కువ చేసినా కానీ మనం అప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి వెలుతురు సరిగ్గా అందక మనకు ఈ పిలకలు రావడం తగ్గిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ వేరే వ్యవస్థ కూడా అభివృద్ధి చెందదు. గాలి వెలుతురు సరిగ్గా అందినప్పుడే మొక్క అయితే దృఢంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సాగరిక Z++లో ముఖ్యంగా ఏంటంటే సూక్ష్మ స్థూల పోషకాలు ఉండడం జరుగుతుంది. అందువల్లనే మొక్క పెరుగుదల ఉంటుందన్నమాట. అందుకనే ఈ మనం ఎక్కువ శాతం రైతులు అయితే మనకు అయితే ఈ పిలకలు రావడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సాగరిక గోల్డ్లో కూడా ఏంటంటే కొత్తగా హ్యూమిక్ యాసిడ్ చేర్చడం వలన ఇంకా మొక్క దీనికంటే కొంచెం ఎక్కువ వేగంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఈ లిక్విడ్ అలాగే ఇది మనకు గ్రానుల్స్ రూపంలో ఉన్నటువంటి గోల్డ్ అయితే మనకైతే అందుబాటులోకి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సింపుల్ టాపిక్ ఏం లేదు. మనకు హ్యూమిక్ యాసిడ్ ఒకటే మనకు ఈ సాగరిక గోల్డ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రైతులు అయితే ఇది గమనించగలరని నేనైతే ఆశిస్తాను ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.